ఇదేందనుకున్నారు? నక్క. ఈ హోమ్ స్టే పేరు వచ్చి లిటిల్ ప్రిన్స్ హోమ్ స్టే. మనకి బికనీర్ లో ఓల్డ్ సిటీలో అయితే ఉంటది. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి ఈ హోమ్ స్టే ఓనరు. ఇతని పేరు అహ్మద్ అలీ అనమాట. చాలా మంచి వ్యక్తి. అయితే బికనీర్ లో 3 రోజులు అయితే ఉన్నాం. 3 రోజులు మనల్ని అయితే చాలా బాగా చూసుకున్నాడు. మనము ఇట్లా పొద్దున్నే బయలుదేరుతామని చెప్తే అతను పొద్దున్న లేసి మనకైతే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసినాడు. ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకైతే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చాడు. నేను ఇంకా డబ్బులకి ఏమన్నా డబ్బులు పే చేయబోతుంటే డబ్బులు అవసరం లేదు, మీరు లాంగ్ వెళ్తారు కదా, పోను ఎండ ఎక్కువ అవుతుంది, అందుకని వాటర్ బాటిల్ పెట్టుకోండి అయితే మనకు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చాడు. మనల్ని అయితే ఈ హాస్టల్ డీటెయిల్స్ చెప్పని అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కొందరు కామెంట్ చేసినారు. ఈ హాస్టల్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దాన్ని క్లిక్ చేస్తే ఈ హాస్టల్ గురించి డీటెయిల్స్ అయితే వస్తాయి. Okay, bye. Okay, sir. All the best. Yeah, Take care of yourself, huh? Yeah, you too. After breakfast, I will. Okay, all the best. Okay, bye bye. చాలా మంచి అతను హాస్టల్ ఓనరు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు డెస్టినేషన్ వచ్చి మనకి జైసల్మేర్ అని అనుకుంటా ఉన్నా. ఇప్పుడు మనము వెళ్ళబోయే రోడ్ అంతా ఆల్మోస్ట్ తార్ ఎడార్ లో అయితే ఉంటది. మామూలుగా మెయిన్ రోడ్ ఉంది కానీ మనం తార్ ఎడార్ ని ఎక్స్పీరియన్స్ చేసేదానికి వేరే రూట్ అయితే తీసుకున్నాము. ఒక పర్టికులర్ డైరెక్షన్ లో అంటూ లేదు, కొంచెం ఆఫ్ రోడింగ్ టైప్ అయితే ఉంది. సాయంత్రానికి గ్యారంటీ ఉండదు జైసల్మేర్ పోతామా లేకపోతే మధ్యలో ఆగిపోతామా అనేది. ఎందుకంటే మామూలుగా హైవేలో కానీ పోతే ఒక 6 hours చూపిస్తా ఉంది జైసల్మేర్. కానీ మనం సెలెక్ట్ చేసుకున్న రూట్ లో పోయే పని అయితే ఆల్మోస్ట్ 10 గంటలు అయితే చూపిస్తా ఉంది. పొద్దున్నే తలకాయలు తింటా ఉంది ఈ గూగుల్ మ్యాప్స్ అనేది. ఇక్కడ ఈ సందుల్లోకి వచ్చినామంటే ఇక్కడ ఓల్డ్ సిటీలో ఈ పని చేయట్లేదు సరిగ్గా, అట్లా ఉంది. దీంతోనే ఏమైంది పైకి వచ్చేస్తుందా. ముందు ఈ సిటీలోంచి బయటపడితే కానీ మనకి దిక్కు తెలీదు. ఇక్కడ చలి మాత్రము అసలు చూసేదానికి పెద్దగా ఏం లేనట్టుగా ఉంది, కానీ ఎండ వచ్చి బాగా బ్రైట్ కనిపిస్తుంది, కానీ చలి మాత్రం రేంజ్ లో ఉంది. ఓల్డ్ సిటీలో ఉన్నప్పుడు 28, ఇప్పుడేమో 18 చూపిస్తా ఉంది. ఫ్రీజ్ అయిపోయింది చేతులు. ఇక్కడ టిఫిన్ లాంటిది ఏమన్నా చేద్దామంటే అన్ని కచోరీలు అవి అయితే ఉన్నాయి. ఇక్కడ సమోసా ఉంది, ఇంకా ఇది కూడా దొరికేటట్లేదు పోయే కొద్దీ, అందుకని సమోసా తినేసి బయలుదేరేద్దాం. ఆంధ్రప్రదేశ్, జైసల్మేర్. సమోసా దేదో. ఓకే బాయ్. మొత్తానికి అయితే మనము టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అదేదో అంటారు కదా, యూ నెవర్ నో అంటిల్ యూ టేస్ట్ ఇట్ అని, అట్లా ఉంది పరిస్థితి. సమోసా పెద్దగా తిన్నాం, ఎందుకంటే మన సైడ్ సమోసాలు అంత బాగోవు, మానేసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇంకా టిఫిన్ ఇక్కడ దొరకదు, ఇంకా సమోసానే దొరకతుంది అన్నట్టయితే ఒక సమోసా చెప్పిన దాంట్లో మళ్ళీ కారం అని ఇంకా ఏదేదో వేసినాడు. అది చాలా బాగుంది. ఆయన తింటామంటే అడిగినాడు ఆ షాప్ అతను, ఎట్లా ఉందంటే నేనుండే సూపర్గా ఉందంటే తెగ మురిసిపోతాం కూడా. ఆయన చూడండి, ఒంటి బగ్గి, ఒక్క ఒంటి ఉంటే చాలు బతికేయచ్చు. అచ్చా గాడి आपका एक ही है? एक ही, ठीक है. ఆడొక బుల్లెట్ బండి వ్యక్తి దానికైతే గుడి కట్టినారు, కానీ మనం లోపల పోయేదానికి లేదేమో, పోవచ్చు. బుల్లెట్ 350 కొత్తదట్టే తీసుకొచ్చాడు, పెట్టినారు. ఓం బన్న అని ఇక్కడ కూడా పూజిస్తున్నారో ఏమో. బండి మాత్రం అసలు సీల్ బండి, టైర్లు కూడా అరగల, ఎట్టనిది అట్టే ఉంది. ఎత్తుకోపోరేమో ఇక్కడి నుంచి. చూడండి రోడ్డు ఉంది, రోడ్లో ఏడు పెట్టేసినారు. ఇక్కడ పెద్దగా సీసీ కెమెరాలు ఏం లేవు. మళ్ళీ ఒరే దన్నాలు పెట్టుకొని పోతా ఉంటారు, అట్లాగా ఉంటుంది అనమాట. భయ ఓ టెంపుల్కే, ఓం బన్న టెంపుల్ ఏవో
नया हो ना? अच्छा उधर है वो है ना, वो जोधपुर, हाँ ऐसा टेम्पल है। अच्छा इधर क्यों रखा? अच्छा हाँ, वो नहीं है, लाख गिक नहीं है। हाँ लाख, पहले वो भी नहीं है। अच्छा मैं आंध्र प्रदेश से, आंध्र प्रदेश ठीक है। ఆ ఓంబన్న టెంపుల్ అది, వీళ్ళైతే ఇక్కడ కూడా ఒకటి పెట్టుకోన్నారు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓంబన్న అనేది ఎంత ఫేమస్ అనేది రాజస్థాన్లో. ఇవి లోకల్ బస్సులు అన్నమాట. మామూలుగా ఉంటుంది వెళ్తానే. యాక్సిడెంట్ అయిందా? కాదు, పంచర్ అయింది బాబు. పంచర్కి 5,000 రూపాయలు. ఇవి వచ్చి ఆవాలు పంట. మొత్తం ఇంతలో ఎడారిలో వీళ్ళు ఇల్లులు కట్టుకొని పంటలు పండిస్తున్నారంటే ఏమనుకోవాలో వీళ్ళని. కరెక్ట్గా గంట 1.5 గంటలో 10 డిగ్రీలు డిఫరెన్స్కి వచ్చేసింది చూడు. 15 డిగ్రీలు, ఎక్కడో 16లో ఉండింది. ఇదే ఒక టెంపుల్ కరెక్ట్గా ఎంట్రన్స్లో ఉంది. రే హైలైట్ అసలు ఇదే శాండ్ డ్యూన్స్. ఊరు మొత్తం వాటర్ సప్లై లాగా ఉందా. ఏ క్యా है छोटो, ये क्या है? पूरा गौशाला, पूरा गांव को गौशाला अंट ఇది. इसका पानी नीचे से, अच्छा మోటార్ किधर है? ఉదర్ ही. ఇదేదో ఒక ఊరు కరెక్ట్గా ఎడారిలో ఉంది. చూడండి ఎట్టుందో ఇసుక. ఇది మొత్తం ఇసుక దెబ్బ. ఓ ఎంకమ్మ నమ్మటి భయపడి సస్తున్నా దీనికోసం నేను. ఏందో వచ్చేసిందిరా పైకి అనుకునే. ఇక్కడ వాటర్ పెట్టినారు తాగేదానికి ఎవరన్నా. ఓహో పడద్దురా నా మీద. पानी बॉटल मिलेगा? पानी बॉटल मिलेगा इधर? पानी बॉटल, पानी बॉटल तो बोतल में डाल दे तू. हाँ बोतल में डाल दे तू. नहीं बॉटल चाहिए. सिग्नल नहीं है इधर. एयरटेल है? नहीं है. దుబ్బింది. ఎయిర్టెల్ సిగ్నల్ లేదు ఇక్కడ. ఎంతో కొంత క్యాష్ క్యారీ చేసేది మంచిదన్నమాట ఇట్లాంటి టైంలో. ఉందా చల్లరా? ఉన్నట్టుగానే ఉంది. పానీ బాటిల్ దేదా? కూలింగ్ नहीं है? కూలింగ్. हाँ इसकी दूरी कितनी है? क्या है ये? कितनी है दूरी यहाँ से? कितने कैच करता है? इसमें वो नहीं है, जूम नहीं है. अच्छा ये आगे वास्ते है. ये पूरा अकेले एक ही हो? आया हो? आओ ये जैसलमेर. नाम क्या है गांव का? मायाकोर. मायाकोर. हाँ. अच्छा आंध्र प्रदेश से. आया कभी?
नहीं, मैं नहीं। तो कर्नाटक में गया हूँ। अच्छा कर्नाटक का है। कितना घर है इधर ये गांव में? 500 के आसपास है लगभग। 500। अच्छा बड़ा गांव है। बीकानेर जोधपुर दो बार डिस्ट्रिक्ट दो लगती है। क्यों? ये भी जोधपुर में, हाँ पीछे बीकानेर है, अच्छा ये मिडिल में है। ये बॉर्डर पे है। अच्छा कितना एक बॉटल? 10 है। अच्छा ठीक है। यहाँ वो 20-25 वाला सिस्टम नहीं है। हाँ। अच्छा ठीक है థ్యాంక్ యూ బాయ్. అసలు హైలైట్ ఇది. నేనైతే ఇంత ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. బాగుంది ఇక్కడ ప్లేస్ మాత్రం థార్ ఎడారి. ఇది మొత్తం అంతా నువ్వుల పంట. ఇది ఏదో ఒక ప్రపంచంలోకి వచ్చినట్టుంది నాకేడ. మన ప్రపంచం కాదు ఇది, వేరే ప్రపంచం అన్నట్టుంది ఇక్కడ. ఓ రే హైలైట్ అసలు ఇది కనిపించినంత దూరం. అది ఒంటె పిల్ల. అయ్యే ముళ్ళ చెట్లు ఆకులు పిక్కొని తింటా ఉంది అది. ఇగోండి నీలగాయలు ఊరే వెళ్తా ఉంటాయి మనల్ని చూసి. ఓడుండయి నీళ్ళు తాగుతా ఉన్నాయి. మనం వచ్చి వాటిని తరివేసినాం అనమాట. జంతువులు అక్కడక్కడ మనకి ఈ విధంగా అయితే కట్టుండరు. ఇవి వాటర్ ట్యాంకులు. ఇవి జంతువులు తాగేదానికి, పశువులకి ఇదనమాట. బాగుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఎట పోవాలా? వెనక్కి ఎరక్కుపోయినాం ఎడకొచ్చి. అదే చచ్చినాం పో. ఇసక అమ్ముకోవాల్సిందే ఇక్కడ. వెనకాల టైర్ ఊరికి తిరిగేస్తూ ఉంది. మనమేమో పోవట్లేదు, బండి మాత్రం పోవడం. మీరు వచ్చి తాక్కోండి, ఇంకా నేను వెళ్ళిపోయినా. కానీ వెళ్ళింది ఊళ్ళో ఒర్రీ భయపడి వచ్చినాం కదరా. ఒంటి పిల్లలు ఆ ఒంటెలు తరుముకుంటూ పోతా ఉంటారు వాళ్ళు. ఈడ ఒక ఒంటె, ఈడ 2 ఉన్నాయి. ఈ మొత్తం అంతా ఒంటెలే ఉన్నాయి. ఏంది ఇవి మామూలుగా 3 ఉన్నాయి ఈడ. ఇవి మామూలుగా అడవిలో ఒకటివే వదిలేసినారా గాలికి. ఆడొకటి 2 3 ఉన్నాయి. 3 కాదు, ఒకటి ఉంది 4. అచ్చే చాలా ఉండే లోపల ఒంటెలు. ఆయన ఉండిపోతే ఎట్టుంది ఇడంతా. ఆడొకటి, అదొకటి, దాని చెట్టు వెనకాల ఒకటి, ఆడొకటి ఉంది. ఓయమ్మ చాలా ఉండే ఈడ. 1 2 3 4 5 ఒంటెలు. దా ఇందాక ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఆడ 10 రూపాయలు వాటర్ బాటిల్. మామూలుగా 20 రూపాయలు కదా, కానీ ఇక్కడ 10 రూపాయలు అండి. ఏంది 20 రూపాయలు కదా అంటే మేము ఇక్కడ 10 రూపాయలు అమ్మేది అంటున్నారు లీటర్ వాటర్ బాటిల్. నేను ఇంకా ఎడారిలో ఇంకా 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతారేమో లోపలికి అనుకున్నా, కానీ ఇక్కడ 10 రూపాయలు అంట. బావాలా అదేందా ఏడేందో కడతా ఉన్నారు. అక్కడ రోడ్డు మరమ్మతులు, రోడ్డు సైడ్కి వాల్ కావాలి కడతా ఉన్నారు, కుంగిపోకోకుండా రోడ్డు. ఇది మొత్తం అంతా ఇసుక నేల కదా, దీనికి కింద ఫౌండేషను స్ట్రాంగ్గా లేకపోతే ఇసుక్కి జరిగిపోతూ ఉంటుంది. అందువల్ల అవును ఏడ ఎందుకు బ్రిడ్జీలు ఉండయి. ఏడేం పెద్ద వాన పడేదా పాడ. బాగా చూడండి అసలు ఏముందో హైలైట్ అసలు. ఇది మాత్రం ఇక్కడ ఇంతలో ఎండలో వీళ్ళు నీళ్ళు పోసుకొని దానికి ఫోన్లు ఛార్జింగ్ ఆడ సోలార్ది పెట్టుకున్నారు వాళ్ళు. ఇవి ఏంటంటే ఈ రాళ్ళన్నీ పెట్టి వీళ్ళు రీటైనింగ్ వాల్ టైప్ అయితే కడుతున్నారు. ఇదిగోండి ఈ విధంగా
ఇట్లా కట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం కొంచెం ఎత్తులో ఉన్నాం కదా, ఇది కొంచెము కొండ ప్రాంతం లాగా ఉంది, అటు సైడ్ కొంచెం డౌన్ ఉంది. ఇట్లా కట్టడం వల్ల ఈ రోడ్డు అనేది అట్లా ఉరిగిపోకోకుండా ఉంటుంది, అందువల్ల అనమాట ఇది రిటైనింగ్ వాల్. ఇదేందో ఒక చిన్న చెరువు లాగా ఉంది, అది సరే కానీ ఈడ బ్రిడ్జి ఎందుకు కట్టినారు వీళ్ళు? బ్రిడ్జిని ఇక్కడ ఏం నీళ్ళు పోవాలని ఇంత పెద్ద బ్రిడ్జి కట్టినారు. ఇదేదో చిన్న చెరువు లాగా ఉంది, అది వాటర్ స్టోరేజ్ కావాలా. బా ఆయన చొక్కాలతో కూడా లేచిపోతున్నాయి పైకి, సుడిగాలులు. అదిగోండి ఎంత పెద్దగా ఉంది చూడండి, అది ఉడుము కనిపిస్తుందా? ఇటు వస్తా ఉన్నింది, కరెక్ట్గా ఆడికి వచ్చి ఆగిపోయింది. నేను ఇంకా ఏదో రాయి అనుకున్నా దూరం నుంచి. పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది ఉడుము మాత్రం. ఇది చూడండి, ఇదేందనుకున్నారు? నక్క. చిన్నది కదా, కొంచెం పెద్దదే. తగిలింది, దేనికన్నా తగిలినట్టుంది. నక్క చిన్నది పాపం, చచ్చిపోయింది. నైటు క్రాస్ చేస్తూ ఉంటాయా ఫాస్ట్ మీద, బైక్లో కార్లో దేనికో దానికి తగిలేదును పాపం చనిపోయింది. అది ఏం చేయలేం. ఇక్కడ చూడండి ఉడుము. ఏం మరగయ్యా? నై కుచ్ నై. అది కొన ఊపిరితో ఉంది అది. ఇక్కడ నేను వస్తా ఉంటే కొంచెం దూరంలో మనకి ఒక కార్ అయితే ఎదురు వస్తా ఉన్నింది. నేను దాని సైడ్ చూస్తా ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సైడ్కి అయితే దిగేసింది కారు. మళ్ళీ మన రోడ్డు మీదకి అయితే వచ్చింది. అలా ఆల్మోస్ట్ మన బైక్ మీదకి అయితే రాబోయింది ఆ కారు. నేను ఇంకా ఆ కారు తాగేసినాడేమో పైకి వచ్చేస్తున్నాడని నేను మార్జిన్ అయితే దిగేసిన. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఈ ఉడుము అయితే ఇక్కడ పడిపోయి ఉంది. ఆ కారు ఏంటంటే ఈ ఉడుముని తప్పించిపోయి కిందకి దిగేసినాడు, అయినా కూడా అది తొక్కిచ్చేసినట్టుంది కారు. నేను ఇక్కడికి వచ్చి చూసేటానికి రోడ్డు మీద అయితే పడిపోయింది. ఇంక ఈ పక్కన పొలంలో చూసి ఆడాం కూడా అయితే వచ్చి చూసింది. చనిపోయిందంటే ఆమె చనిపోయిందని అయితే చెప్పింది, కానీ నేను దగ్గర పోయి చూసేటానికి ఇంకా కొన ప్రాణంతో అయితే ఉన్నింది. ఆమె నేను ఫోటోలు తీస్తుండేటానికి ఆమె అయితే భయపడిపోయి ఎందుకు ఫోటోలు తీస్తుండో అది అని అడిగింది. లేదు ఊరికే అని చెప్పేటానికి మళ్ళీ గమ్ముగా అయిపోయింది. ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ ఉడుములు ఇట్లాంటి జంతువులు రోడ్డు మీద చనిపోవడం కామన్ గా ఉంటుంది. అది రోడ్డు మీద ఉన్నా కూడా ఎవరి పాటు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. మనకైతే ఇవన్నీ కొత్త కాబట్టి రోడ్డు బాగా ఎండ కాలిపోతూ ఉండేసరికి నేనైతే ఆ ఉడుముని అయితే కొంచెం రోడ్డు మీద నుంచి అట్లా సైడ్కి అయితే ఒక కర్రతో అయితే నెట్టాను. పాపం నీళ్ళు పోస్తాను, బతుకుతుందా? ట్రై చేద్దాం. అది ఇందాక ఒక జీపు నాకు ఎదురు వచ్చిన జీపు ఫాస్ట్గా పోయి ఎటు వచ్చేసినాడు. అప్పుడు కావాలి జీప్ ఒకటి తొక్కించినట్టున్నాడు. फायर गिर रहे हैं, मर जाओगे फिर। क्या फायर हो रहे हैं इधर, गोली अच्छा, यहाँ पे बम फायरिंग। हाँ इधर ही? हाँ, रेस्ट्रिक्टेड जोन में आ गया आप। अच्छा